ఒంగోలులోని డ్రీమ్స్ ఒలింపియాడ్ స్కూల్ నందు సంక్రాంతి సంబరాలు అంబరాన్నంటాయి. సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించిన రోజున జరుపుకునే సంక్రాంతి పండుగను పురస్కరించుకొని జరిగిన వేడుకల్లో విద్యార్థులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ముందుగా మహిళామణులు తమదైన శైలిలో సంక్రాంతి శోభ ఉట్టిపడేలా రంగవల్లులను చిత్రీకరించారు. విద్యార్థులు సంప్రదాయ దుస్తులతో, చిన్నారులు వేషధారణలో ఈ వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పాఠశాల కరస్పాండెంట్ లక్ష్మీదేవి విద్యార్థులతో కలిసి భోగి మంటలు వేశారు. అనంతరం ముగ్గుల పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు కరస్పాండెంట్ లక్ష్మీదేవి చేతుల మీదుగా బహుమతులు అందజేశారు. సంక్రాంతి పండుగ ప్రజలందరికీ జీవితాల్లో వెలుగులు నింపాలని ఈ సందర్భంగా లక్ష్మీదేవి ఆకాంక్షించారు. ఈ వేడుకల నందు విద్యార్థులు మరియు వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు. The Bluetooth device is ready to pair. The Bluetooth device is connected. ముందు ముగ్గులు తీసి తర్వాత నవ్వండి. కొంచెం ముందుకి బొమ్మలు కారణాలు మెట్టు దిగితే ఎక్కి దిగిపోతా. ఒక నిమిషం అడగరికి వచ్చేయండి. అడగరు అప్పుడే ఓకే మేడం చల్లండి. మేడం ఒక నిమిషం చేతులు అలాగే పెట్టుకోండి. ఇప్పుడు లెన్స్ ఫిట్ చేసేదంట కాదు ఇంకా మొత్తం వచ్చేట కొంచెం పక్కన దగ్గరగా వచ్చిందా. మేడం నలుగురు వేయండి మేడం. ఇటు సైడ్ జరిగిరా. ఓకే చిన్నగా వాళ్ళకు పైకి పెట్టుకో కొంచెం. ఓకే
సార్ ఎక్కడ మన జడ్జెస్ ఇచ్చినటువంటి రిపోర్ట్స్ బట్టి we are going to announce the first release. ఫస్ట్ ప్రైజ్ వచ్చింది 13th బాక్స్ కంటెస్టెంట్ 13th బాక్స్ కమ్ ఫార్వర్డ్. దయచేసి 13th నెంబర్ బాక్స్ కంటెస్ట్ చేసినటువంటి పేరెంట్స్ 5 జడ్జెస్ కలిసి ఇది జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది. ద్వితీయ బహుమతి కంటెస్ట్ శుభాకాంక్షలు. ఈరోజు మా డ్రీమ్స్ ఒలింపియాడ్ స్కూల్ నందు ముందుగానే సంక్రాంతి వచ్చినట్లుగా అనిపిస్తుంది. పిల్లలు చక్కగా సాంప్రదాయ దుస్తులతోటి అందరూ కూడా ముగ్గుల పోటీల్లో పాల్గొనేటువంటి తల్లిదండ్రులు అందరినీ కూడా వాళ్ళ తల్లిదండ్రులను వాళ్ళే ఎంకరేజ్ చేసి తీసుకొని వచ్చారు. ఎంతోమంది చక్కగా ఈ ముగ్గుల పోటీలో పాల్గొన్నారు తల్లులు కూడా. అలాగే మకర సంక్రాంతి అంటే నూతన క్రాంతి అంటే కొత్తగా వచ్చినటువంటి ఒక వెలుగు అనమాట. ఈ యొక్క సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించిన రోజునే మనం మకర సంక్రమణం అంటాము. ఈ మకర సంక్రమణనే మకర సంక్రాంతిగా మనందరం జరుపుకుంటూ ఉంటాము. ఈ యొక్క మకర సంక్రాంతిని మన ఆంధ్రప్రదేశ్లో పెద్దల పండుగ కూడా జరుపుకుంటూ ఉంటాము. ఈ యొక్క పండుగని 3 రోజులు మనం ఎంతో ఘనంగా జరుపుకుంటూ ఉంటాము. ఎక్కడెక్కడ మనకి ఇతర రాష్ట్రాల్లో కానీ వివిధ దేశాల్లో కానీ ఉన్నటువంటి మన పిల్లలందరూ కూడా ఈ సంక్రాంతికి మనందరి దగ్గర గ్యాదర్ అయిపోయి భోగి, సంక్రాంతి, ముక్కనుమ ఎంతో చక్కగా జరుపుకుంటాము. ఈ యొక్క సంక్రాంతిని ఈ యొక్క ఇంటిల పాలది మా తల్లిదండ్రులు, అలాగే మా తల్లిదండ్రులు వచ్చేసరికి సంక్రాంతి మాకు ఇంకా చాలా స్పెషల్గా అనిపించింది. ఈ సంవత్సరము దాదాపు 25 మంది తల్లులు ఈరోజు ముగ్గుల పోటీలో పాల్గొన్నారు. దాంట్లో అందరూ చక్కగా ముగ్గులు వేశారండి. ఎవరు ఇక్కడ ఓటమి కాదు, ఎవరు గెలుపు కాదు, అందరూ కూడా చక్కగా వేశారు రంగవల్లులు. మా పిల్లలందరూ కూడా చక్కటి సంప్రదాయమైనటువంటి
పిండి వంటలు కూడా తీసుకొని వచ్చారు. ఈ సంక్రాంతి ప్రతి ఒక్కరికి కూడా ధనధాన్యాలు సౌభాగ్యాలు అన్నీ ఇవ్వాలని తెలుపుకుంటూ డ్రీమ్ స్కూల్ కరెస్పాండెంట్ లక్ష్మీదేవి.